మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వెమ్లవాడ పట్టణంలో ఉన్న మున్సిపల్ ఆధ్వర్యంలోనైతే ఒక నూతనంగానైతే ఒక పార్క్ అయితే శ్రీకారం అయితే చుట్టుకుందని చెప్పొచ్చండి. ఈ మధ్యనే మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగానైతే ప్రారంభోత్సవం కూడా జరిగింది. వెమ్లవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అలాగే రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కూడా చాలా మంది ఈ పార్కులోకి అయితే వస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎక్కడ అంటే చిన్న చిన్న పార్కులు ఉన్నాయి. వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ ఎలాంటివి లేవని చెప్పేసి కొంచెం అసౌకర్యానికి అయితే గురయ్యారు. సో ఇప్పుడు ఎలాంటి బాధ కూడా లేకుండా ప్రజలకు గాని భక్తులకు గాని ఆహ్లాదాన్ని అందించేందుకైతే ఇక్కడైతే పార్క్ అయితే నిర్మించారు. మనం లోపలికి వెళ్దాము. ఈ రోజు ఆదివారం కాబట్టి చాలా మంది పిల్లలు గాని పెద్దలు గాని ఇంకా వచ్చారు. చాలా మంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం లోపలికి వెళ్దాము, ఒకసారి చూద్దాము పిల్లలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే పచ్చని వాతావరణం ఉందండి, చాలా ప్రశాంతమైన వాతావరణము, చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది. చుట్టుపక్కల ప్రజలు కూడా వస్తున్నారు, వాకింగ్ చేసే వాళ్ళు కూడా చేస్తున్నారు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. సో మనం ఒకసారి లోపలికి వెళ్దాం. వెమ్లవాడ పట్టణంలోని మండల పరిషత్ సముదాయంలో 2 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన మున్సిపల్ పార్కు ఈ మధ్య కాలంలోనైతే మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగానైతే ప్రారంభోత్సవం జరుపుకుందండి. సో ఇక్కడ చూడొచ్చు చాలా మంది కూడా పిల్లలు గాని పెద్దలు గాని అధిక సంఖ్యలో అయితే వస్తున్నారండి ఈ పార్కుకి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, పెద్దవాళ్ళ కంటే పిల్లలే ఎక్కువ ఉన్నారు. అన్ని రకాల పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి చాలా మంచిగానైతే ఎంజాయ్ చేస్తున్నారు. అసలు చాలా బాగుంది అంటున్నారు పిల్లలు కూడా, పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు, వాకింగ్ చేసే వాళ్ళు కూడా వచ్చారు. ఒకసారి చూడొచ్చు ఎంత మంది ప్రజలు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. చాలా బాగానైతే ఎంజాయ్ చేస్తున్నారండి. సో ఇప్పుడు మనతో పాటు రియా ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ తో అందరితో కలిసి వచ్చింది. ఒకసారి అడుగుదాము ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది అని చెప్పి ఒకసారి తనని అడుగుదాం. హాయ్ రియా. హాయ్. ఎలా ఉంది పార్కు? చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది. వీళ్ళందరినీ ఫ్రెండ్సా? ఏమేం పేరు? మీ పేరు? ఫ్రూటీ. ఫ్రూటీ. మీ పేరు? మిల్కీ. మిల్కీ. మీ పేరు? శ్రీ చిత్ర. ఓ చాలా బాగుంది మీ పేరు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పార్క్ లో? ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఏం నచ్చింది ఇందులో పార్క్ లో ఫస్ట్ ముందుగా? శివుడు. శివుడు. శివయ్య బాగుందా? నచ్చిందా? నచ్చింది. వస్తారా? బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఏమేమి నచ్చింది? శివయ్య కాకుండా ఇంకేమేమి నచ్చినాయి పార్క్ లో? ఉయ్యాల, జారుడు బండ. ఎలా ఉంది? మస్త్ అనిపిస్తుంది. మంచి అనిపిస్తుందా? రోజు వస్తావా? వస్తా. ఇయ్యాల నుంచి ఈ రోజు వచ్చావా? స్కూల్ లేదని చెప్పేసి సండే అని చెప్పే వచ్చావా? రోజు వస్తాం. కరాటాకు ఈడనే కరాటా ఉంది, అందుకోసం. పార్క్ ఎలా ఉంది? పార్క్ భలే ఉంది. పేరు నాని? శ్రేయస్. శ్రేయస్. ఏ క్లాస్? 5th. ఎలా ఉంది పార్కు? బాగుంది. బాగుందా? ఎక్కడ మీ ఇక్కడేనా? ఎలా అనిపిస్తుంది? బాగుందా? ఇక్కడ ఏమేమి నచ్చాయి? అన్ని నచ్చాయి. అన్ని బాగున్నాయి, అన్ని నచ్చాయి. ప్రతిరోజు వచ్చి ఎంజాయ్ చేస్తావా? స్కూలు ఒక్కొక్కసారి వస్తా, ఒకవేళ హాలిడే వచ్చినప్పుడు వస్తా. హాలిడే వచ్చినప్పుడు వచ్చి ఎంజాయ్ చేస్తావు పార్క్ లో. వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా? ఫ్రెండ్సా మీరా? మీ పేరు? హిమాక్ష్. హిమాంష్. నువ్వే క్లాస్? 5th class. 5th క్లాస్. ఎలా ఉంది పార్కు? సూపర్. సూపర్. బాగుందా? ఇందులో నీకేం నచ్చింది? ఆల్ టోటల్ గా. ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకెవరెవరు వచ్చారు? ఓన్లీ వీళ్ళే? ఇంకా అంతేనా? హాయ్. మీ పేరు? లోహిత. లోహిత. ఏ క్లాస్? థర్డ్ క్లాస్. ఎలా ఉంది పార్కు? బాగుంది. బాగుందా? ఈ రోజు వచ్చావా లేకపోతే నిన్న కూడా వచ్చావా? నిన్న కూడా వచ్చావా? అంటే బాగుంది కాబట్టి వచ్చావా? ఏం నచ్చింది ఇందులో? నీ ఫేవరెట్?
నా ఫేవరెట్ ఉయ్యాల. ఉయ్యాల. ఉయ్యాలంటే ఇష్టమా? నీకు కూడా ఇష్టమా? నీకేం ఇష్టం? మాకు అన్ని ఆల్ అన్ని నచ్చాయి. అన్ని నచ్చాయి. బాగుందా? బాగుంది. హలో అండి, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. సో చెప్పండి, పార్క్ ఈ మధ్యలో నూతనంగా అయితే ప్రారంభోత్సవం జరుపుకుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది పార్కు. అయితే వేములవాడ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇలాంటి పార్క్ ఏర్పాటు చేయడం మున్సిపల్ తరఫున చాలా అభినందనీయం. అయితే వేములవాడ పట్టణ ప్రజలకు సేద తీరుదామంటే అటు టెంపుల్ సైడ్ ఎక్కువగా జాతర పబ్లిక్ ఉంటారు, అటు వెళ్ళడానికి వీలు లేకుండా ఇక్కడ పట్టణం నడిబొడ్డున ఎంఆర్ ఆఫీస్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం వల్ల వేములవాడ పట్టణ ప్రజలకు సాయంత్రం వేళలో ఈ సేద తీరడం అనేది ఆహ్లాదకరంగా, పిల్లలకు కూడా ఈ వారాంతపు సెలవులలో ఎంజాయ్ చేయడానికి పార్క్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని నిర్మాణం చేసినందుకు వేములవాడ మున్సిపల్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎలా ఉంది మీరు? హాయ్, పేరు? ఆశ్రిత. ఆశ్రిత. ఎలా ఉంది ఇప్పుడు పార్క్ ఇక్కడ? సో గుడ్. సో గుడ్, బాగుంది. ఇందులో ఏది బాగా లైక్ చేస్తున్నారు? ఐ థింక్ Lord శివుడు. Yeah. శివుడు ముఖ్యంగా దాని మీద ఫోకస్ ఉంటుంది. ఎంట్రీ రాగానే లార్డ్ శివుడి పైన ఎక్కువ మన ఫోకస్ Yeah. బాగా నచ్చింది. చాలా మంది కూడా అదే చెప్తున్నారు. చెప్పండి కనుక. ఇంకేం బాగుంది? ఐ లైక్ ఇట్. హలో అండి, నమస్తే. నమస్తే. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. ఎక్కడ మీది? ఇక్కడ లోకల్. ఎలా ఉంది పార్క్? బాగుంది. మంచిగా ఫ్రెండ్స్ తో వచ్చారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ కూర్చొని. వాతావరణం కూడా చాలా ఆస్వాదిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది. పార్క్ లో మీకు ఏది నచ్చింది? అంటే ఈ మధ్య కాలంలోనే ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి ముఖ్యంగా మీకు ఇందులో బాగా నచ్చింది ఏంటి? అన్ని బాగానే ఉన్నాయి. ఇది బాగుంది. ఓకే అండి. నా పేరు మీనా. ఈ పార్క్ ఎలా ఉంది? పిల్లలకి ఆడుకోవడానికి బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వాకింగ్ కి బాగుంది. ఇక్కడే మాకు దగ్గరలో ఉంది కాబట్టి చాలా బాగుంది. ఇక్కడైనా చుట్టుపక్కల ఈ ఏరియాలోనే. ఇంకా ఈవినింగ్ టైం లో కూడా రావచ్చు. పిల్లలకు కూడా కొంచెం బయటకి తీసుకెళ్ళి అంటారు కాబట్టి ఇంటి పక్కన కాబట్టి ఇక్కడ రావచ్చు. అవును, చాలా బాగుంది. మేము నిన్న కూడా వచ్చాం, ఇవాళ కూడా వచ్చాము. డైలీ చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. పిల్లలు చూడండి, అసలు వాళ్ళ ఆనందానికి హద్దులే లేవు. చాలా మంది పిల్లలు వస్తున్నారు, ఇక్కడ కూర్చున్నారు. మన వెనకాల ముందు అందరు పిల్లలండి చాలా బాగా చక్కగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. హాయ్ నాని. హాయ్, మీ పేరు? కార్తికేయ. కార్తికేయ. ఎలా ఉంది పార్క్? నీకు ఇందులో ఏం నచ్చింది? అన్ని నచ్చింది. అన్ని నచ్చాయి. మీ ఇల్లు పక్కకే? పక్కకే. డైలీ వస్తావా? అయితే డైలీ వస్తావా లేదంటే ఈ రోజు సండే కాబట్టి వచ్చావా? ఈ రోజే వచ్చా, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం వచ్చావు. ఓకే. ఇందులో నీకు ఈ రోజు వచ్చిన తర్వాత ఏం గేమ్ ఆడావు? స్లైడర్, కబడ్డీ, అవుట్ ఈజ్ అవుట్. ఇంకా అంతే. ఫ్రెండ్స్ తో వచ్చావా? వీళ్ళందరూ మీ ఫ్రెండ్స్? ఇతను మీ పేరు? అనికేత్ శౌర్య. ఇంకా ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్. ఎలా ఉంది పార్క్? చాలా నచ్చింది. చాలా నచ్చిందా? ఏం నచ్చింది? ఎక్కువ స్లైడే నచ్చింది. బాగా అనిపించిందా? బాగా అనిపిస్తుందా పార్క్? థ్యాంక్ యూ. నేను 2 times వచ్చిన. చాలా మంది అయితే పిల్లలు వచ్చారు. ముఖ్యంగా ఈ రోజు ఆదివారం కాబట్టి ఇంకా అధిక సంఖ్యలో అయితే పిల్లలు అయితే వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. హలో అండి, నమస్తే. హాయ్, నమస్తే. మీ పేరు? నా పేరు జల. ఎక్కడ? లోకల్ అండి. అవును. ఎలా ఉంది పార్క్? ఎలా ఉంది? చాలా బాగుందండి. వేములవాడలో అసలు ఈ పార్క్ వస్తుందని అనుకోలే, వచ్చేసింది. చాలా బాగుంది. పిల్లలకు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ గా చాలా బాగుందండి. ముఖ్యంగా అంటే రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ వెలిచినట్టే ఉంది. ఇక్కడ చాలా బాగుంది. చాలా ఎక్సైట్మెంట్ ఉంది. పిల్లలు చాలా మంచిగా ఆడుకుంటున్నారు. ఎట్లా అంటే వేములవాడలో ఫస్ట్ టైం పార్క్ అనేది ఫస్ట్ టైము. చాలా బాగుందండి. ఒకటే ఉందండి, ఇప్పుడే స్టార్ట్ అయింది. అవును, చాలా మంది ఉన్నారు. ఇవాళనే రష్ బాగుందంటే ఇంకా రోజు ఎలా ఉంటుందో ఇంకా అనేసి. అవును, అవునండి. ఇక అన్నాన్ని కూడా పెరుగుతుందని అనుకుంటున్నాను. అవును. ఓకే, థ్యాంక్ యూ అండి. పురంలో ఒక పార్క్ ఉంది. అక్కడికంటే ఇక్కడనే మంచిగా ఉంది, బెటర్. ఇక్కడనే మంచిగా ఆడుకుంటున్నాం. సండే కాబట్టి మస్తు మంది పిల్లలు వచ్చారు. ఎలా అనిపిస్తుంది పార్క్ లో? నీకు ఏ బాగా నచ్చింది? శివుడు. శివయ్య అంటే ఇష్టమా? ఇంకా పార్వతి, గణపతి, అయ్యప్ప. సూపర్. ఓకే నాని, థ్యాంక్ యూ. ఒకసారి చూడొచ్చు స్లైడర్. చాలా బాగా నచ్చుతుందండి పిల్లలకైతే. ఆదివారం కాబట్టి చాలా మంది అయితే వస్తూనే ఉన్నారు.
మనకు ఒకసారి చూస్తున్నట్టయితే చుట్టూరుగానైతే పిల్లలతోనైతే హడవిడిగా ఉందండి ఇక్కడ వాతావరణం అయితే. ఇంకా వస్తూనే ఉన్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు గాని పిల్లలు గాని అధిక సంఖ్యలో ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. ఈ రోజు ఆదివారం కాబట్టి ఎక్కువ పిల్లలైతే ఎంజాయ్ చేయడానికి అయితే ఈ పార్కు అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు, పిల్లలు కూడా ఉయ్యాల, ముఖ్యంగా వాళ్ళకి బాగా నచ్చింది ఏంటంటే ఉయ్యాల. ఆ ఉయ్యాలనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ నాని, హాయ్, నీ పేరు? మౌర్య, మౌర్య. ఏ క్లాస్? 7th క్లాస్. 7th క్లాస్. ఎలా ఉంది పార్కు? బాగుంది. బాగుందా? వీళ్ళందరూ నువ్వు ఫ్రెండ్స్ తో కలిసి వచ్చావు, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? నీకు బాగా ఇందులో ఏది నచ్చింది పార్క్ లో? వాటర్ ఫాల్స్. పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్న వ్యూని చూస్తూనైతే అక్కడ కూర్చొని పచ్చని గడ్డిలోనైతే ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారండి. సో చూడొచ్చు, చాలా మంది కూడా వచ్చారు కాబట్టి కబులు కూడా చెప్తున్నారు. ఒకసారి మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాము, ఈ వాతావరణం ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి కూడా మనం అడుగుదాము. పిల్లలకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కనీసం వీక్లీకి ఒకసారి అన్నా ఇలా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎలాంటి బాధ ఉన్నా ఈ పార్క్ కు వచ్చి చాలా ఆనందంగా రిలాక్స్ అవుతారు. చాలా కూడా చాలా మంది ఫ్రెండ్స్ తో కలిసి కూడా వాతావరణం కూడా మంచి చాలా ఆస్వాదిస్తున్నారండి. వేములవాడ పట్టణ ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి సన్నివేశాన్ని కల్పించినందుకు కూడా మేము మా తరఫు నుండి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ మనకైతే ముఖ్యంగా ఈ పార్కులోనైతే శంఖం పైన శివుడి విగ్రహం అయితే మనకు కనిపిస్తుందండి. చాలా బాగుంది. ముఖ్యంగా ఈ వ్యూని చూసుకుంటేనైతే ఇక్కడ చుట్టుపక్కల పార్కుకి వచ్చే వాళ్ళు కూడా భక్తులు గాని, అంటే రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు కాబట్టి భక్తులు గాని, వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు గాని పిల్లలు గాని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. ముఖ్యంగా ఈ పార్క్ కి మొదటి అట్రాక్షన్ శివయ్య అని చెప్పొచ్చు. ముఖ్యంగా మా పార్క్ లోకి రాగానే ఎంట్రీ కాగానే మనకు కనిపించేది శివయ్యనే. ముందుగా కింద మనకు వాటర్ కూడా కనిపిస్తున్నాయి, వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్ ను కూడా చూసుకుంటూ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చుట్టుపక్కల కూడా చాలా మంది కూడా కూర్చొని చల్లటి వాతావరణాన్ని కూడా ఆస్వాదిస్తున్నారండి. హాయ్ 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 హాయ్. నిఖిల నిఖిల్. ఓ లిటిల్. ఓ బాగుంది, గుడ్ నేమ్. సూపర్. బాగుందా? నీకు నచ్చిందా? బాగుందా? నీకేం నచ్చింది ఇందులో? నచ్చింది వాటర్ ఫాల్. బాగుందా? నచ్చిందా? నువ్వే క్లాస్? ఫస్ట్. నీ పేరు? తన్విశ్రీ. ఓకే. డిస్ట్రిక్ట్ గడ్కోల్ అక్కడ నుంచి వచ్చారు? సిరికొండ. అంటే నేను ఇక్కడనే ఉంటా ప్రాపర్. అదే మా పెద్దమ్మ నన్ను చూడడానికి వచ్చిర్రు, నేను తీసుకొచ్చిన ఇక్కడికి. తీసుకొచ్చారు. ఎలా ఉందమ్మా పార్క్? ఎలా ఉంది? మంచిగా మీ డ్రెస్ కూడా బాగుంది. అటు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తం ఇదే. అవునా? చాలా బాగుంది. ఒకసారి చూడండి అమ్మను. అక్కడ నుంచి ఏదో ఊరు అన్నారు? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ గడ్కోల్, సిరికొండ మండల్, గడ్కోల్ విలేజ్ నుంచి వచ్చిందంట అండి. ఆ అమ్మ వాకింగ్ చేస్తుంది. అసలు చాలా బాగా అనిపించింది అమ్మని చూస్తుంటే. వాళ్ళ బిడ్డ దగ్గరికి అయితే వచ్చిందండి. తను ఇక్కడ తీసుకొచ్చింది వాకింగ్ చేయడానికి. చాలా బాగుందని చెప్తుంది. అంటే అక్కడ పార్కులు ఉంటాయండి? మాది విలేజ్, అక్కడ ఏముండదు. పార్కులు ఏమి ఉండయి. అమ్మ మీ విలేజ్ లో అట్లా పార్కులు ఏమి ఉండయి అంట కదా? మరి ఇక్కడ పార్క్ ఉంది కొత్తగా, ఫస్ట్ టైం చూస్తున్నావా? ఇంకా చూసావా? ఇప్పుడే ఎప్పుడు చూడలే. ఎలా ఉంది మరి? మంచిగా ఉంది. బాగుంది. నచ్చిందా? ఇంకా అన్ని చూడు, ఇంకా చాలా బాగున్నాయి. ఇది ఎలా ఉంది? శివుడు మంచిగా ఉన్నాడు. బాగుందా? నచ్చిందా? చూసినా. చూసారు కదండి, వేములవాడలో ఉన్నటువంటి మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ పార్క్ లో అయితే ఈ రోజు ఆదివారం కాబట్టి చాలా మంది పిల్లలు వచ్చారు, పెద్దవాళ్ళు కూడా వచ్చారు. వాతావరణాన్ని అయితే చాలా చక్కగా ఆస్వాదిస్తున్నారండి. ఇంకా ముందు కూడా ఇంకా చాలా మంది వస్తారు. ఎందుకంటే వేములవాడ పట్టణంలో చిన్న పార్కులు ఉన్నాయి. ఎటు వెళ్ళలేక పరిస్థితుల్లో చాలా మంది ఇంటి దగ్గర ఉండి ఫోన్లకు అట్రాక్ట్ అయిపోయి ఫోన్లోనే గేమ్స్ ఆడుకుంటారు. అంటే గేమ్స్ ఆడుకోవడానికి వాళ్ళకి ప్లేస్ లేదు కాబట్టి ఫోన్ కి అట్రాక్ట్ అయిపోయి ఫోన్లోనే మొత్తం మునిగిపోతారండి. సో ఇలాంటి పార్కులు పెట్టడం వల్ల కూడా వాళ్ళకి ఆడుకోవడానికి అయితే మంచి స్పేస్ దొరికిందని చెప్పొచ్చు. ఇక పిల్లలు అయితే ముఖ్యంగా చూసారు కదండి, చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా ఈ వాతావరణం అయితే ఆస్వాదిస్తున్నారు. చాలా మంది కూడా వాక్ చేస్తున్నారండి. చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎలాంటి ఏజ్ అంటే వాళ్ళ వయసుతో తేడా లేకుండా అయితే ఇక్కడికి వచ్చి అయితే ఆస్వాదిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని. సో ఇదండి ఇక్కడ వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి పార్కు. కెమెరామెన్ శివతో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.